హాయ్ అండి, వన్ మోర్ షార్ట్ వీడియో. ఈ వీడియో ఏంటంటే సింపుల్గా అయిపోయి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. నేనైతే టైం లేనప్పుడు ఇలానే చేస్తాను. ఈ మధ్యన అయితే టిఫిన్లు ఏం చేయడం మానేసాను అండి. ఇవే సింపుల్గా అయిపోయినట్టు చేస్తాను. ఏంటంటే గోధుమ పిండిలో దోశలకి మనం ఏ విధంగా కన్సిస్టెంట్ కలుపుతామో అదే విధంగా నీళ్ళు ఉప్పు వేసుకొని, ఇవైతే తీపి గోధుమ పిండి అట్లు కాబట్టి బెల్లం వేస్తున్నా, చక్కెర వేయకుండా. బెల్లం వేసేసి ఇదిగోండి, బెల్లం వేసి ఇలాగ పెనం మీద దోశలు వేసేటట్టు పలుచగానే వేసుకోండి. పెనము మంట ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇలా చేసుకొని పెనం మొత్తం కలుపుకోవాలి. పెనం మొత్తం చేసి రెండు వైపులా కాల్చుకోవాలి. బాగుంటుంది. నెయ్యి వేసి కాల్చుతాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదని. ఇదే విధంగా పెసరట్లు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా చాలా బాగుంటుంది పెసరట్లు. ఇంకా గోధుమ పిండి రొట్టెల కంటే పెసరట్లు ఇంకా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే ఈవినింగ్ స్నాక్. ఒక పక్క అట్టు, ఇంకో పక్క టీ అవుతుంది. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్లోకి. మార్నింగ్ టిఫిన్ వేగం అవ్వాలన్నా ఇవి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మీకు ఎలా వచ్చాయి కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.